హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో చాలామంది యూట్యూబ్లో డబ్బులు వస్తాయని తెలుసు, కానీ ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి. అది ఎట్లా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు వేస్తూ సో డబ్బులు సంపాదించాలనుకుంటారో అటువంటి వాళ్ళ కోసం మాత్రం వీడియో. సో వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో స్కిప్ చేయండి. ఎవరైతే వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించాలనుకుంటారో, అంటే కొంతమందికి వీడియో అంటే ప్యాషన్ ఉంటుంది కదా, ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేయడం ప్యాషన్ ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో యూట్యూబ్లోనైతే ఇట్లా 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసి తర్వాత 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే డబ్బులు వస్తాయి కదా. సో ఇందులో ఎట్లుంటుంది అంటే, సో మనం అంటే వీడియోలు చేసుకుంటూ వెళ్ళే తర్వాత మనకు మానిటైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఫస్ట్ ఒక 2-3 మంత్స్ అయితే మీరు ఖచ్చితంగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ వ్యూస్ని బట్టి మీరు యాక్టివ్ ఉన్నారా లేదా అని చెప్పేసి చూసి, సో మీరు వర్క్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ ఇస్తారు. ఇంకా యూట్యూబ్తో పోల్చుకుంటే కొంచెం ఈజీగానే అవుతుంది, కానీ కాకపోతే ఇలా ఫేస్బుక్లో కొంచెం తక్కువ మంది స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అందులో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇది కొంచెం మానిటైజేషన్ కావడానికి కొంచెం కష్టమవుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఇది ఎట్లుంటుంది అంటే, మీరు ఫొటోస్ పెట్టినా కూడా, వీడియోలు పెట్టినా కూడా, తర్వాత ఏదైనా టెక్స్ట్ పెట్టినా కూడా అటువంటి దానికి కూడా మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి దానికి ఉంటుంది అంటే, కానీ మీరు ఫేస్ చూపించకపోయినా కూడా వేరే ఏదైనా వీడియో తీసి పెట్టినా కూడా దానికి కూడా మానిటైజేషన్ అవుతుంది. అంటే అది వీడియో చూడాలి, చాలామంది మీరు పెట్టిన వీడియో చాలామంది చూస్తే మీకు మానిటైజేషన్ ఇస్తారు. కానీ కొంచెం మీరు వెయిట్ చేయాలి. అది కూడా మీరు పెట్టే ప్రతి వీడియో మీ సొంతమై ఉండాలి. సో వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి పెడితే మాత్రం సో వాళ్ళకి తెలిసిపోతుంది. మళ్ళీ వేరే మ్యూజిక్స్ వాడద్దు. అంటే యూట్యూబ్లో డౌన్లోడ్ చేసే సాంగ్స్ కానీ వేరే సాంగ్స్ వాడితే, సో అంటే వేరే వాళ్ళు సొంతంగా వాళ్ళు సాంగ్స్ చేయించుకుంటారు కదా, ఆ సాంగ్స్ వాడితే కూడా ఇందులో కూడా కాపీరైట్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ వీడియోనో సరే మీ ఫేస్ చూపించకుండా సరే వేరే వీడియో రికార్డ్ చేసి పెట్టినా సరే మానిటైజేషన్ అవుతుంది. కానీ కాకపోతే అది మీ సొంత వీడియో ఉండాలి. సో అట్లా ప్రతిరోజు చేయండి. అప్పుడప్పుడు ఫొటోస్ కూడా పెట్టండి. సో తర్వాత ఇట్లా టెక్స్ట్ పెట్టండి, వాటికి కూడా మానిటైజేషన్ అవుతుంది. సో మీ ఫొటోస్ ఎక్కువ మంది చూస్తే కూడా సో మానిటైజేషన్ తర్వాత దానికి డాలర్స్ వస్తాయి. సో ఇందులో కూడా సేమ్ యూట్యూబ్లో ఎట్లయితే $100 కంప్లీట్ అయిన తర్వాత డబ్బు వస్తుందో, ఇందులో కూడా $100 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ మీరు వీడియోలు చేస్తూ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో అది ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి మార్చుకున్న తర్వాత ఆ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే సో పైన మీకు ఇట్లా కనిపిస్తాయి, అంటే కంటెంట్ మానిటైజేషన్ కనిపిస్తుంది. లాస్ట్కు మానిటైజేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు లాస్ట్కు ఇట్లా కింద కనిపిస్తుంది. ఒకవేళ మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఉన్నారనుకో, యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ ఇంకా ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఎలిజిబుల్ అయ్యేదాకా ఆగి వీడియోలు చేస్తుంటే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవుతుంది. కానీ కాకపోతే ఒక 2 to 3 months వెయిట్ చేసిన తర్వాత మాత్రం మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. సో ఇందులో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది కొంచెం ఇంకా ఈజీ, అంటే ఇది ఎక్కువ సంపాదించుకోవచ్చు. యూట్యూబ్లో ఎట్లా అంటే 1 minute ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ ఒక 4 minutes 5 minutes అట్లా ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ ఇందులో జస్ట్ 1 minute ఉంటే సరిపోతుంది. 1 minute చూసినా కూడా మనకు డబ్బులు వస్తాయి. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం కష్టమైన పని ఏంటంటే, ఇందులో ఫేస్బుక్లో కొంచెం తక్కువ మంది స్పెండ్ చేస్తారు. బట్ అయినప్పటికీ కూడా మీకు ఫాలోవర్స్ వచ్చారు అనుకో, తర్వాత వాళ్ళే చూస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా వీడియోలు చేస్తూ ఉండండి. చేస్తే మీకు కూడా మానిటైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒక 2 to 3 months అయితే కంటిన్యూగా కష్టపడండి. సో తర్వాత మానిటైజేషన్ వచ్చిన తర్వాత సో వీడియోలు చేయండి, మీ సొంత పోస్టులు పెట్టండి. సో మీ సొంతంగా టెక్స్ట్ పెడితే దానికి డాలర్స్ జనరేట్ అవుతాయి. సో $100 తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ అందులో ఫీల్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్ అందులో ఫీల్ చేస్తే మీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో అట్లా అన్నమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్లో చాలా ఉంటాయి దీనిపైన వీడియోస్, అందులో చూడండి. కానీ కాకపోతే మీరు సొంత కంటెంట్ సొంతంగా చేయండి. అది ఏదైనా కానీ, కామెడీ కానీ లేకపోతే ఏదైనా కానీ మీ సొంత కంటెంట్ ఉంటే సో మీకు మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్గా సో యూట్యూబ్ సంబంధించినవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. సో నేను మరీ టెక్ వాళ్ళంతా ఎక్స్పర్ట్ని కాదు, కానీ నాకు తెలిసిన మట్టుకైతే యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా. సో మెయిన్గా నా ఛానల్లో కామెడీ షార్ట్ వీడియోస్ వస్తుంటాయి. సో మెయిన్గా అయితే కామెడీ చేస్తుంటా, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తుంటా. ఇటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. జై హింద్.